హాయ్ అండి. నేను ఎంతో టేస్టీగా ఉండే కాజుతో చికెన్ పకోడీ రెడీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి కేజీన్నర చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేపించింది. అందులో 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. గరం మసాలా పౌడరు 1 స్పూన్ వేసుకున్నానండి. ఒక గుడ్డు, ఒక ఎగ్ని పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. నిమ్మరసం తీసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలండి. అది కేజీన్నర చికెన్ అండి. చికెన్ బాగా అన్నీ కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ దానికి పట్టినట్టు బాగా కలిపి తర్వాత అందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అందులో కిలోన్నర చికెన్కి నాకు 1/2 కిలో వరకు కార్న్ఫ్లోర్ పట్టింది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే మొత్తం 1/2 కిలో కార్న్ఫ్లోర్ పట్టేసింది. బాగా మొత్తం కలుపుకోవాలి. అది వాటర్ ఏం పోసుకోవసరం లేదు. మీకు దాంట్లో ఉన్న తడే సరిపోయిద్ది. చికెన్లో ఉన్న తడి సరిపోయిద్ది. అసలు వాటర్ ఇంకేం పోయకూడదండి. అందులో ఇప్పుడు ఒక 100 గ్రాముల పైనే ఉంటాయండి జీడిపప్పు. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే 100 గ్రాముల వరకు వేసుకున్నాను. జీడిపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. జీడిపప్పుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇంకా కొంచెం తడిగా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. నేను చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. అది బయట ప్యాకెట్ పౌడర్. అది గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా రెండు కలిపి వేసాను. గరం మసాలా ఇంట్లో చేసిందే వేసాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం బాగా కాగిన తర్వాత ఆయిల్లో పకోడీ ఎలా వేసుకుంటామో ఇవి చికెన్ కూడా అలాగే వేసేసుకొని వేపుకోవాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. బాగా కోటింగ్ బాగా పట్టిద్దండి ఇది. నేను చెప్పినట్టు చేస్తే మీకు పైన బజ్జీకి కోటింగ్ పట్టినట్టు పట్టిద్ది. చికెన్ పకోడీ బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలా నేను ఒక 4 టైమ్స్ ఏమో వేసాను. కిలోన్నర ఉంది కదండి చికెను, 4 టైమ్స్ వేసాను. బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. నేను చెప్పినట్టు కలిపితే మీకు ఆయిల్ కూడా పీల్చదండి. జీడిపప్పు కూడా బాగా వేగుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టు చేసి ట్రై చేయండి. అందులో 2 లివర్లు కూడా ఉండిపోయినాయి. అవి కొంచెం వేగాలని చెప్పి కొంచెం ఎక్కువసేపు వేగనిచ్చాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ చీలికలు చేసుకొని అవి కూడా వేపాను. అవి కూడా అందులో చాలా టేస్ట్ వస్తుందండి. కారంగా ఏమి ఉండవు. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అన్నీ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకి కాజు చికెన్ పకోడీ రెడీ అవుతుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.